श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు గడిచిన సత్సంగంలో మనం ఈ భక్తి సూత్ర ప్రకరణ గ్రంథాన్ని మొదలుపెట్టాం. ఆ రోజు ఉపోద్ఘాతముగా కొన్ని విషయాలను మనం విన్నాం. దానిలో భక్తి అనే పదానికి వివరణ ఇస్తూ కొన్ని విషయాలని మనం చూసాం. ఆ భక్తి అనే పదానికి ఇంకా కొంత లోతైనటువంటి విచారణను మనం సూత్రం మొదలుపెట్టినప్పుడు మరలా వివరిస్తాను. ఒక అర్థాన్ని భక్తిని గురించి ఆ రోజు చెప్పింది ముఖ్యంగా ఈశ్వర విషయక సాదర ప్రేమ భక్తి అని చెప్పాను. ఈశ్వరుని యందు ఈశ్వరుని విషయంలో అత్యంతమైనటువంటి గౌరవంతో కూడినటువంటి ప్రేమ ఉండటమే భక్తికి అర్థం అని చెప్పి, సూత్రాలను మొదలుపెట్టడానికి ముందు ఇంకా దీంట్లో ఈ పుస్తకం యొక్క టైటిల్లో ఉన్నటువంటి మరొక 2 పదాలను కూడా అర్థాన్ని మనం చూడాలి. ఒకటేమిటంటే నారద భక్తి సూత్రములు. నారదుల వారిని గురించి కొంత మనం తెలుసుకోవాలి. దేవర్షి నారదుల వారు అన్ని పురాణాల్లో, అన్ని శాస్త్రాలలో, అన్ని గ్రంథాలలో పురాణాలేమిటి, ఇతిహాసం ఏమిటి, కావ్యం ఏమిటి, మహాభారతం, రామాయణం, అలాగే ఉపనిషత్తులో కూడా నారదుల వారి యొక్క ప్రెజెన్స్ ఉంటుంది. ఆయన ఒక్కడు మాత్రమే అంత శాస్త్రంలో అన్ని భాగాలు, అన్ని చోట్ల ఎక్కడొక్కడ కొంతసేపైనా, కొంత చిన్న విషయం కోసమైనా ఆయన ఒక పేరు, ఆయన ఒక ప్రెజెన్స్ ఉంటుంది. ఈయన ఒక గొప్పదనం ఏమిటి? నారదుల వారు ఆయన పేరులోనే ఉన్న అర్థం ఏమిటంటే నారం దదాతి ఇది నారదః. నారము అంటే జ్ఞానమునిచ్చువాడు అని అర్థం, జ్ఞానమును ప్రసాదించువాడు. భక్తిని, భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఆయన ఒక సేతువుగా ఉండి అన్ని రకాల జీవులను, అంటే అసురులను, దేవతలను, మనుషులను, ఈవెన్ జంతువులను కూడా ఆ భగవంతుడితోటి ఐక్యం చేసేందుకు ఆయన మధ్యలో మధ్యవర్తిగా ప్రవర్తిస్తుంటాడు. అటువంటి ఆ నారదుల వారు భక్తికి మూలముగా, ఆయన భక్తికి ఐకానుగా ఉన్నట్లుగా మనం చూస్తుంటాం, వింటుంటాం, అలా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఆయన ఒక భక్తి పరాభక్తి. మొదట భక్తిని కలిగించాలి, ద్వైత భక్తిని కలిగించాలి, ఆ తర్వాత అద్వైత భక్తికి ఆ మనుషుడు ఎదుగుతాడు. అందువలన నారదుల వారు జ్ఞానం ఇచ్చేటువంటి వాడు అని చెప్పి ఆయన పేరు యొక్క అర్థంలోనే ఉంది. ఆయన చిరంజీవుడు, ఆయన భక్తాగ్రగణ్యుల్లో ఒకడు. భక్తులను గురించి స్మరించేటువంటి ఆ శ్లోకంలో, పొద్దున్నే చెప్పమనేటువంటి ఆ శ్లోకంలో ఆయన పేరుంది. మొదట అసలు ఆయన పేరు ఉండాలి. కానీ ఆయన యొక్క శిష్యుడైనటువంటి ప్రహ్లాదుడు చాలా గొప్ప భక్తుడు కాబట్టి నారదుల వారి యొక్క ప్రయత్నం, ఎక్స్పెరిమెంట్ ఆ ప్రహ్లాదుడి మీద పరిపూర్ణముగా ఆయన సాధించగలిగాడు. కాబట్టి ఏమిటది? తల్లి గర్భంలో ఉన్నప్పుడే జీవుణ్ణి సత్సంగంలోకి లాగాలి. అప్పుడే ఈ భక్తి జ్ఞాన బీజాలను నాటాలి. అప్పుడే ఆ జీవుడు బయటికి వచ్చి లౌకిక
లోక విషయంలో పడిపోకుండా పడటానికి ముందే ఆ బీజాన్ని నాటామంటే అది బాగా మొలకెత్తి పెద్ద వృక్షముగా అవుతుందని ఆయన ఎక్స్పెరిమెంట్ చేసి చూశాడు కాబట్టి, ఆయన దాంట్లో సక్సెస్ అయినాడు కాబట్టి, నారదుల వారికి చాలా సంతోషం కాబట్టి ఆ శ్లోకంలో ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుగ శౌనక భీష్మదాల్భ్యాం, ఇట్లా రుక్మాంగద అర్జున వశిష్ఠ వీళ్ళు నా పేర్లన్నీ వస్తాయి. వాళ్ళని స్మరించుకోవడం. సో వీళ్ళు భక్తాగ్రగణ్యుల్లో లిస్టుల్లో ఉన్నారు నారదుల వారు. చిరంజీవిగాను ఉన్నారు. ఈయన చిరంజీవిగా ఉన్నాడు అంటే ఇప్పుడు కూడా జీవిస్తూ ఉన్నారా, మరి ఆయనకి అప్పుడు మోక్షం రాలేదా, ఆయనకి విదేహముక్తి కలగలేదా అనేది సందేహం వస్తుంది. అది మనకు కరెక్ట్గా ఏ పురాణాల వలన తెలియదు. ఆయన ఇప్పుడు కూడా జీవించే ఉన్నాడు. భగవంతుడు అలా ఆశీర్వదించాడు. మేబీ ఈ సృష్టి ఈ యొక్క కల్పం అంతా ఉండేంత వరకు ఆయన ఉంటాడేమో మరి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఆయన ఉన్నాడా లేదా ఎక్కడ ఉన్నాడని రీసెర్చ్ చేయటం కంటే, ఇప్పుడు లోకంలో ఎవరెవరైతే ఆ భక్తిని భక్తుల్లో కలిగించి, ఎవరెవరైతే ఆ జ్ఞానమును, పరాభక్తి జ్ఞానమును, అద్వైత జ్ఞానమును బోధిస్తున్నారో ఆ మహాత్ములందరూ, ఆ ఆచార్యులందరూ కూడా నారదుడితోటి సమము. అందుకనే నారదుడు చిరంజీవి అంటే భక్తి చిరంజీవి, జ్ఞానము చిరంజీవి. అవి ఎప్పుడు నాశనం అయ్యేవేటివి కాదు. కాబట్టి చిరంజీవి అని చెప్పిందని అలా అర్థం తీసుకోవచ్చు మనం. ఈ నారదుల వారు ఆయన చాలా మందికి గురువు. ఎక్కడెక్కడైతే పురాణాల్లో అట్లా కనపడతాడో ఆయన అనేక మందికి గురువుగా ఉండి మార్గదర్శనం చేసింది చూస్తాం. భాగవతంలోనే చూసాం, ధ్రువ చరిత్రలో ధ్రువుడికి ఆయన గురువు, ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుడికి ఆయన గురువు. అలాగే వ్యాసులు వారు అసలు భాగవతం రాయటానికి కారణమే ఈయన గురువుగా వచ్చి ఆయనకి సలహా ఇచ్చి ఉపదేశం చేసినప్పుడే వ్యాసుల వారు భాగవతాన్ని రాయటం మొదలుపెట్టారు. అలాగే వాల్మీకి కూడా గురువు ఆ మంత్రం ఇచ్చి, రామ మంత్రం, ఆ వాల్మీకిని అలా ఒక గొప్ప ఋషిగా చేసినటువంటి వాడు నారదుల వారు. ఈయన దేవర్షి. ఈ దేవర్షి అవటానికి ముందు కూడా ఆయన కొన్ని జన్మలలో ఎలా ఏ విధంగా పుట్టాడు, సో వేరే వేరే జన్మలో ఏదో విధంగా పుట్టాడు అంటే ఆయనకి తప్పకుండా మనలాంటి ఒక జీవుడి ఆయన కూడా, కానీ ఉత్తమమైన జీవుడు, ఉత్తమమైన భక్తుడు, జ్ఞానుడు. ఉత్తమమైన భక్తి జ్ఞానముతో ఉన్నటువంటి ఆ జీవుడికి మోక్షము రాదా అనేది పెద్ద ప్రశ్నగా ఉంటుంది. అందుకని నేను ఈ అర్థాన్ని చెప్పాను. నారదుడు అంటే ఇప్పుడు ఆ జ్ఞానము, ఆ భక్తిని చిరంజీవి అంటే మరొకటి, శాస్త్రం ఉన్నంత కాలము శాస్త్రము ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, ఆయన పేరు ఉంటూనే ఉంటుంది. కాబట్టి నారం దదాతిథి నారద. సో ఇంతమందికి ఆయన గురువుగా ఉంటూ వచ్చాడు. అలాగే ఆయన శిష్యుడిగా ఉండి కూడా సనత్ కుమారుల దగ్గర, నారదుల వారి కంటే ముందుగా పుట్టినటువంటి బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులైనటువంటి సనత్ కుమారులు నలుగురు, వాళ్ళల్లో ఆ పెద్ద సనత్ కుమారుడి దగ్గర నారదులు వారు బ్రహ్మజ్ఞానమును నేర్చుకున్నాడు అని ఛాందోగ్యోపనిషత్తులో సందర్భం. ఛాందోగ్యోపనిషత్తులో నారదుల వారు ఆ సనత్ కుమారుని కలిసే ముందు, సంధించటానికి ముందు ఆయన చెప్తాడు కలవగానే, నాకు 64 విద్యలు వచ్చు. చూడండి ఎంత గొప్పవాడో. ఈయనకి 64 విద్యలు వచ్చుట. అంటే ఎన్నో సర్ప విద్య, గరుడ విద్య, గంధర్వ విద్య, ఇలాగ నక్షత్ర విద్య, అనేక రకాల పెద్ద లిస్టు చెప్తాడు. ఇటువంటి ఆల్రౌండర్ ఈయన అని చెప్పాలి. 64 విద్యలు. అప్పుడు కానీ నాకు మనసులో తృప్తి, ఆనందము, పరిపూర్ణత
ఏర్పడలేదు, నాకేదో లోటుగానే కొరతగానే ఉంది అని తెలియజేసుకుంటాడు సనత్ కుమారుల వారి దగ్గర. అది మాత్రమే కాదు, మరొకటి కూడా నారదుల వారు చెప్తారు. నేను ఇట్లా విన్నాను, ఆత్మవిత్ తరతి శోకం అని నేను విన్నాను. కాబట్టి అప్పుడు ఆత్మ తత్వం గురించి నాకు చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు సనత్ కుమారుల వారు భూమా విద్యని గురించి చెప్తారు. భూమా విద్య అంటే బ్రహ్మ విద్య. సత్యమేమిటి, ఆ సత్యమును బ్రహ్మమును తెలుసుకోనంత వరకు, అది తాను అని తెలుసుకోనంత వరకు ఆ మనుషుడికి తృప్తి గాని, శాంతి గాని, రక్షణ గాని పూర్తిగా కలగవు. కాబట్టి అల్పమైనది ఏదైనా కూడా అపరావిద్య. నారదుల వారే మీరు నేర్చుకున్నటువంటి 64 విద్యలు అపరావిద్య, లౌకిక విద్యే. అపరావిద్య అంతా అవిద్య కింద వస్తుంది, అది అల్పం. అల్పే సుఖం నాస్తి, అల్పంలో సుఖం లేదు. భూమా ఏవ సుఖం అని చెప్పి అక్కడ చక్కగా భూమా విద్య అని నారదుల వారు ఉపదేశం తీసుకున్నారు ఆ గురుగారి దగ్గర. దీనివల్ల మనకేం తెలుస్తున్నది? ప్రతి ఒక్కడికి ఆధ్యాత్మిక మార్గంలో తాను ప్రయాణించి గమ్యమును చేరాలంటే తప్పనిసరిగా ఆధ్యాత్మిక గురువు కావాలి అనేది మనకు దీంట్లో నిరూపణం అవుతుంది. ఇక్కడే కాదు, అనేక చోట్ల అనేక సార్లు చెప్తూనే ఉన్నాను. కాబట్టి ఈ నారదుల వారిని గురించి ఇంత గొప్ప విశేషం ఉంది. ఈయన గురువు పురాణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కాదు, ఈ కలియుగంలో కూడా కొంతమందికి ఆయన గురువుగా దర్శనమిచ్చి మార్గదర్శనం చేసి గైడ్ చేసినట్లుగా కొన్ని కథలు ఉన్నాయి. దాంట్లో ఒక కథ త్యాగరాజ స్వామి వారి యొక్క జీవితంలో చెప్పబడుతుంది. త్యాగరాజస్వాముల వారు సంగీతాన్ని గురించి ఆయనకి చాలా ఇష్టం. సంగీత విద్వాంసుడు ఆయన, నేర్చుకున్నాడు గురువు దగ్గర. కానీ ఇంకా సంగీతంలో ఎంతో లోతుగా తెలుసుకోవాలని, ఆ సంగీతంలో ఉండే ప్రయోగాలన్నీ ప్రయోగించాలని ఆయన భక్తి కోసం, ఆయన రాముని గురించి పాడటం కోసం సో ఆయన చింతిస్తూనే ఉంటాడు. కొన్ని విషయాల్లో సందేహం ఉంది ఆయనకి. ఆ సందేహాలని ఆయనకి ఉన్నటువంటి లౌకిక గురువు తీర్చలేకపోయాడు. కాబట్టి ఆలోచిస్తూ ఉంటే ఒకరోజు ఆయన ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఉంటే ఒక బ్రాహ్మణ రూపంలో ఒక ఆయన వచ్చి ఒక సంచిని ఇచ్చి, ఈ సంచి కొంచెంసేపు మీ దగ్గర ఉంచండి, నేను కావేరిలో దిగి స్నానం చేసి వస్తాను అన్నాడు. అని చెప్పి వెళ్లే ముందు త్యాగరాజుల వారు అడిగారు, మీరెవరు అంటే, నేను పక్కన గ్రామంలోంచే వస్తున్నానని చెప్పి మీకు సంగీతం తెలుసా అని అడిగారు త్యాగరాజుల వారు. కొంచెం తెలుసు, మా అమ్మ వీణ వాయించుతుంది అని మాత్రం చెప్పి ఆయన వెళ్ళొస్తాను స్నానానికి వెళ్ళాడు. వెళ్ళిన ఆయన మళ్ళీ ఎంతసేపటికి రాలేదు. ఎంతసేపటికి రాకపోయేసరికి త్యాగరాజు వారు ఈ సంచి ఇట్లాగే ఎంతసేపు పెట్టుకుంటే దీంట్లో అసలు ఏముందో ఏంటో అని చెప్పి ఆ సంచి తీసి చూస్తే దాంట్లో ఒక సంగీతం గురించిన ఒక పుస్తకం ఉంది. సంగీతం గురించి ఆ పుస్తకంలో త్యాగరాజుల వారికి ఏదైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలని తీర్చే విధంగా దాంట్లో విషయాలు ఉన్నాయి. ఆ పుస్తకం యొక్క పేరు స్వరార్ణవం. అప్పుడు ఆ పుస్తకం పెట్టుకున్నాడు. కానీ ఆ వెళ్ళిపోయిన స్నానానికి వెళ్ళిన బ్రాహ్మణుడు తిరిగి రానే లేదు. అప్పుడు త్యాగరాజుల వారు మనసులో చింతించి ఆలోచిస్తే ఆయనకి అర్థమైంది, ఆ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఈ పుస్తకాన్ని ఇచ్చి వెళ్ళినటువంటి ఆయన బ్రాహ్మణుడు, సాధారణ మనుషుడు కాదు, సాక్షాత్ దేవర్షి నారదుల వారే. అందుకని ఆయన సూచనగా నాకు కొంచెం సంగీతం తెలుసు, మా అమ్మ వీణ వాయించుతుందన్నాడు. వీణ వాయించుతుందంటే ఎవరు? ఈయనెవరు అసలు? నారదుల వారు ఒక జన్మలో ఈ దేవర్షి అవ్వటానికి ముందు దేవర్షి అయినారు. అప్పుడు
బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు ఈయన కూడా. బ్రహ్మదేవుడి యొక్క మనస్సు సంకల్పంలోంచి పుట్టినవాడు. అప్పుడు బ్రహ్మదేవుడిలోంచి పుట్టినవాడంటే ఈయనకి తల్లి సరస్వతి దేవే కదా. ఆ సరస్వతి దేవికి వీణ ఉంటుంది కదా చేతిలో. ఇవన్నీ ఆలోచించి త్యాగరాజుల వారు కనుక్కున్నారు నారదుడే వచ్చిందని. చాలా సంతోషపడ్డాడు, కళ్ళలో ఆనంద కన్నీరు వచ్చింది. ఆ తరువాత ఆయన పాడేటువంటి కొన్ని కీర్తనలో ఆ నారదుల వారిని తన గురువుగానే భావించి కీర్తనలు రాశారు. చూడండి. ఇలాగే పురంధరదాసు జీవితంలోనూ మరి కొందరు భక్తుల జీవితాల్లో కూడా ఈ విధమైనటువంటి నారదుల వారి యొక్క అంశమే పురంధరదాస్ అని కొంతమంది చెప్తారు. సో వాళ్ళందరికీ కూడా ఏదో మారువేషంలో వేరే రూపంలో వాళ్ళకి సలహాలు ఇచ్చి వాళ్ళకి ఉపకారం చేశాడు నారదుల వారు. ఆయన అందరికి ఉపకారమే చేస్తాడు కానీ ఎవరికి అపకారం చేయటం అనేటువంటిదే ఆయనకి తెలియదు. అందుకనే కంసుడి దగ్గరికి వెళ్ళి కృష్ణుడి గురించి అవి మాటలు చెప్పి కంసుడికి కృష్ణుడి మీద ద్వేషభక్తిని కలిగించేట్లుగా, ద్వేషం కూడా ఒక భక్తిని, ఇది దేవుడి మీద ద్వేషం. అందుకనే మన మనస్సులో వచ్చేటువంటి ఈ యొక్క ఇమోషన్స్ అయినా కూడా పర్వాలేదు, వాటిని దేవుడి మీదకి తిప్పామంటే అవి ఆ మనుషుడికి దేవుడికి దగ్గరికి తీసుకెళ్తాయి. ఇలాగే ఆయన రావణుడు గాని హిరణ్యకశిపుడు గాని అందరూ రాక్షసుల యొక్క రాజసభలకు కూడా వెళ్తాడు, రాజభవనాలకి. అలాగే అందరు బీదవాళ్ళు, భక్తులు అందరి దగ్గరికి వెళతాడు. ఆయన ఎవరికైనా దర్శనమిస్తాడు. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఆయన ఫుల్ టైం అపాయింటెడ్ అంబాసిడర్ ఫర్ ద గాడ్. భక్తుడికి భగవంతుడికి మధ్యలో ఆ నారదుల వారు చేసేంత ఉపకారం మరెవ్వరూ చేయరు. అందుకనే ఆయన చిరంజీవిగా ఉండు నువ్వు ఈ ప్రపంచంలో అని చెప్పి భగవంతుడు ఆశీర్వదించాడు. అర్థమైందా? అందుకని మనం ఈరోజు ఈ నారద భక్తి సూత్రాలను చదువుతున్నాం, వింటున్నామంటే ఆ నారదుల వారి యొక్క అనుగ్రహమే. ఆయన కూడా మనతో పాటే వింటున్నాడు. ఆయన కూడా కానీ ఏ రూపంలో ఎక్కడ ఉన్నాడంటే మన బుద్ధిలోనే జ్ఞాన రూపంలో ఉన్నాడు. జ్ఞానము ఇచ్చేవాడు నారదుడు అని చెప్పాను కదా. కాబట్టి ద్వైత భక్తిని గాని అద్వైత భక్తిని గాని బోధించే ఆచార్యులందరూ కూడా నారదుడితోటి సమము. సరే, ఇవి నారదుడి యొక్క విషయాలు. పూర్వజన్మ అని చెప్పాను కదా, దాంట్లో కూడా 1-2 విషయాలని తెలుసుకుందాం. భాగవతం చెప్పేటప్పుడు చెప్పుంటాను. ఆయన ఒక జన్మలో గంధర్వుడుగా పుట్టాడు. కానీ ఆ గంధర్వుడుగా ఉన్న సమయంలో ఆయన స్వర్గలోకంలోనూ ఆ పై లోకాల్లో ఎక్కడో ఏదో తప్పు చేశాడు. ఏమి తప్పంటే రంభ ఊర్వశీల డాన్స్ను చూసేటప్పుడు ఆయనకి మనస్సులో కామోద్రేకము, ప్యాషన్ ఏర్పడింది. అప్పుడు బ్రహ్మదేవుడు శపించాడు, నువ్వు శూద్రుడి వై పుట్టు అని. అప్పుడు ఆయన శూద్రుడుగా ఒక దాసి పనికి చేసే ఆవిడ యొక్క పుత్రుడిగా పుట్టాడు. ఈ కథ భాగవతంలో చెప్పబడింది. ఆ సమయంలో నారదుల వారే చెప్తారు, వ్యాసుడితోటి నారదుల వారే చెప్తాడు, నాను పూర్వజన్మలో ఈ విధంగానే. అప్పుడు అక్కడ అదృష్టము చేత ఏదో కారణం సాధు సంతల యొక్క మహాత్ముల యొక్క సాన్నిధ్యం కలిగింది. చాతుర్మాస్యం సమయంలో 4 నెలలు వాళ్ళమ్మ అక్కడ వాళ్ళకి పనులు చేసి పెట్టడం, ఆ ఇళ్ళు తుడవటం, వాళ్ళు ఉన్న చోట పాత్రలు కడగడం చేస్తుంటే చిన్న పిల్లవాడు ఉన్నటువంటి నారదుడు కూడా వాళ్ళ అమ్మతోటి వెళ్ళి ప్రతిరోజు ఆ సాధువుల యొక్క దర్శనం, వాళ్ళ దృష్టి ఆ అబ్బాయి మీద పడడం, ఈ విధంగా చాలా తొందరగా ఆ శూద్ర కులంలో పుట్టినా కూడా తొందరగా శుద్ధుడైపోయి భక్తి కలిగి ఆ తర్వాత ఆ జన్మలో భగవంతుడు సాన్నిధ్యం ఏది కలగలేదు, సాక్షాత్కారం. కానీ ఆ మరు జన్మలో బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడుగా పుట్టినప్పుడు
నారదులు వారు ఆయన. అప్పుడు దేవతలందరూ ఆయన్ని ఆశీర్వదించారు. ఆయనకి వీణను ప్రసాదించారు. అట్లా ప్రసాదించినటువంటి వీణ ఆయన చేతిలో అప్పటినుంచి ఉంటుంది. ఆయన భగవంతుడి యొక్క స్మరణం తప్ప మరొక స్మరణం ఆయన నోటిలో మంత్రం వెళుతూనే ఉంటుంది. నారాయణ 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 నారాయణ. నారాయణ అనే అర్థం కూడా జ్ఞానస్వరూపం అని అర్థం. నరాణం అయనం నారాయణం. మనుషులందరూ ఎవరి యందైతే పుట్టి ఎవ్వని యందు ఒక శ్లోకం ఉంది కదా తెలుగులో, చిన్నప్పుడు చెప్పేవాళ్ళం. ఎవ్వని యందు జనించు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యయుడెవ్వడు. ఆ చక్కటి శ్లోకం. ఎవ్వని యందు, ఆ నారాయణు యందే ఈ జీవులన్నీ ఉత్పత్తి అయ్యి స్థితిలో నివసిస్తూ ఆయనలోనే మరలా లయించిపోతున్నాయి అని అర్థం. లేక పురాణంలో చెప్పినట్టు నారం అంటే ఇంకొక అర్థం నీళ్ళని కూడా ఉందండి. ఆ సెలెస్టియల్ వాటర్స్, ఆ సముద్రం, అది పాల సముద్రంగా చెప్పబడుతున్నది. దాంట్లో ఆదిశేషు మీద పడుకొని ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడని, ఆ పురాణ సగుణ రూప భగవంతుడి యొక్క వర్ణనం. సో ఈ విధంగా ఆయన ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి బ్రహ్మస్వరూపుడైనటువంటి ఆ భగవంతుడినే స్మరిస్తూ ఆయన కూడా ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొంది, ఆ తర్వాత అటువంటి ఛాందోగ్యోపనిషత్తులో సనత్కుమారుల దగ్గర నుంచి బ్రహ్మ జ్ఞానమును పొందిన ఆ నారదుల వారు రాసిన ఈ సూత్రాలు ఆ పరాభక్తి అద్వైత భక్తితోటి కూడి ఉంటాయా, లేక ద్వైత భక్తితో కూడి ఉంటాయా? పోయిన క్లాసులో మనం ఈ విషయాన్నే చింతిస్తున్నాం. నారదుల వారు ద్వైత భక్తే చెప్పారని ఆయన సూత్రాలన్నీ కూడా ఇలా అని చెప్పి పుస్తకాలు రాసి ద్వైత భక్తిని ప్రచారం చేసి ఆచార్యులందరూ చెప్తారు. అది చాలా మందికి నచ్చుతుంది, అర్థమవుతుంది. కానీ ఈ యొక్క సూత్రాలను మనం లోతుగా ఒక్కొక్క పదాన్ని వివరించి చూస్తే తెలుస్తుంది. అటువంటి నారదుల వారు, ఎటువంటి నారదులు? బ్రహ్మ విద్యను పొంది బ్రహ్మజ్ఞాని అయినటువంటి నారదుల వారు ద్వైత భక్తి కోసం ఆ సూత్రాలను రాస్తారు. అందుకనే చాలా మంది సాధారణ ద్వైత ఆచార్యులు, ద్వైత భక్తులు వీళ్ళందరూ కూడా లోకంలో ఈ నారద భక్తి సూత్రాలు ఇవి నారదుల వారు రాసినవి కాదు అని చెప్పి వాళ్ళు వీటిని ఎక్కువగా బోధించరు, దీని గురించి మాట్లాడరు. ఎందుకంటే దీంట్లో అంత అద్వైతం ఉంది, దీని తాకను కూడా. అందుకని అద్వైత ఆచార్యులు మాత్రమే ఇప్పుడు కూడా ఈ నారద భక్తి సూత్రాలను తీసి చక్కగా వివరించి లోతుగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. సరే, అది నారదుల వారు రాశారో మరొకరు రాశారో మనకెందుకు దాంట్లో పోట్లాట? మనకు కావలసింది ఆ సూత్రం ఏం చెప్తున్నది, భక్తి అనే పదానికి ఎట్లా, భక్తి యొక్క స్వరూపం ఏమిటి, భక్తి యొక్క లక్షణములు ఏమిటి, ఆ భక్తిని పొందేందుకు సాధనములు ఏమిటి, ఈ భక్తి అనే పదం సాధారణముగా లోకంలో ఇప్పుడు జనంలో అనుకుంటున్నటువంటి అర్థమా, లేక ఇంకా దాని యొక్క లోతైనటువంటి సరైనటువంటి ప్రైమరీ మీనింగ్ ఏమిటి అని ఇవన్నీ మరి ఆయన చెప్తారు. సో ఇదంతా ఆ నారదుల వారిని గురించినటువంటి కథ. అప్పుడు అందువలన ఈ చాలా లోతైనటువంటి సూత్రం, ఆ తర్వాత పదాన్ని చెప్తాను. సరే, భక్తిని గురించి కొంత వివరణ విన్నాం, నారదుల వారి గురించి విన్నాం. మనం ఇప్పుడు సూత్రం అంటే ఏమిటని అర్థం చూడాలి. సూత్రం అంటే ఫార్ములా. సూత్రము అంటే సూత్రయతే ఇది సూత్రం, లేక సూచయతే ఇది సూత్రం. సూత్రయతే అంటే దారానికి ఎట్లా అయితే పూలను గుచ్చుతామో అలా కొన్ని పదాలను గుచ్చి ఒక చిన్న వాక్యముగా,
దాంట్లో 3 పదాలు ఉండొచ్చు, లేక అసలు కొన్నిసార్లు 2 పదాలు ఉంటే 4 అట్లా ఎంత చిన్నదిగా వీలైతే అంత చిన్నదిగా ఒక వాక్యాన్ని రాస్తారు. దాన్ని క్రిప్టిక్ ఫార్మ్ అంటారు. ఫార్ములా ఇంగ్లీష్‌లో. సూత్రము, ఫార్ములా యొక్క లక్ష్యం ఏమిటి? పెద్ద విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి చిన్న ఒక గుర్తు. ఇప్పుడు నీళ్లు, వాటర్ అంటే దాని యొక్క కాంబినేషన్ ఏమిటంటే కెమిస్ట్రీలో H2O అన్నారు కదా. అట్లాగే H2 అంటే ఓన్లీ హైడ్రోజన్ అయింది, O అంటే ఆక్సిజన్ అయింది. ఇట్లా అనేక కెమికల్స్ అన్నిటికీ దాంట్లో ఫార్ములాస్ ఉంటాయి, సూత్రాలు. కాబట్టి అన్ని శాస్త్రాల్లో అన్ని చోట్ల సూత్రాలు ఉన్నాయి. మ్యాథ్స్లో కూడా ఫార్ములాస్ ఉంటాయి. అర్థమైందా? ఈ సూత్రం అనేటువంటిది ఎట్లా ఉండాలని ఒక సూత్రకారులే చెప్పేటువంటి ఒక శ్లోకం ఉంది సూత్రముల గురించి. ఏమిటంటే అది సూత్రకారులు చెప్పే శ్లోకం, అల్పాక్షరమసందిగ్ధం సారవద్విశ్వతోముఖం హస్తోభ్యమనవద్యం చ సూత్రం సూత్రవిదో విదుః. చాలా ముఖ్యం, ఇది అర్థం తెలుసుకోవాలి. అల్పాక్షరం, కొన్ని అక్షరాలు, ఎంత తక్కువ అక్షరాలు ఉపయోగించి ఎంత తక్కువ చిన్న పదాలు ఉపయోగిస్తే అది సూత్రం. అది సూచిస్తుంది, సూచయతే. కానీ ఒక గొప్ప విషయాన్ని గురించి, లోతైన విషయాన్ని అది చిన్న ఒక రూపంలో మనకు జ్ఞాపకం పెట్టుకోవడానికి సూచిస్తుంది, అది ఇండికేటర్గా ఉంటుంది. ఈ సూత్రం రాసే వాళ్ళకిట దాంట్లో ఒక అక్షరం వాళ్ళు తగ్గించగలిగితే వాళ్ళకి ఎంత సంతోషం అంటే, ఒక పుత్రుడు, కొడుకు పుడితే ఎంత సంతోషం ఒక తండ్రికి, ఒక అక్షరాన్ని తగ్గించగలిగితే సూత్రంలో వాళ్ళకి అంత సంతోషముట. కాబట్టి ఎంత తక్కువ అక్షరాలతో ఎంత చిన్నదిగా ఆ సూత్రాన్ని రాయగలిగితే ఆ సూత్రకారుడు అంత గొప్పవాడు, తెలివితేటలున్నవాడు. కాబట్టి అల్పాక్షరంతో ఉంటుంది. తర్వాత అసందిగ్ధం, ఏ సందేహమును అది మళ్ళీ దాంట్లో కలిగించదు. ఎవరికి సరిగ్గా విని అర్థం చేసుకుంటే అసందిగ్ధంగా ఉండాలి. అనేక సందేహాలను మనసులో కలిగేట్లు చేయకూడదు. అట్లాగే సారవద్, అది అర్థంతో కూడి ఉండాలి. మీనింగ్లెస్గా ఏదో అర్థం లేనిదిగా ఉండకూడదు. సరేనా? అర్థం అట్లా ఉండకూడదు, మీనింగ్ఫుల్గా ఉండాలి. ఆ తర్వాత విశ్వతోముఖం, అన్ని రకాల వాళ్లకు అన్ని కాలాలలో అన్ని చోట్ల, చూడండి దేశకాల వ్యవస్థ వాటన్నింటిలో కూడా అందరికీ అన్ని చోట్ల అన్ని వేళల అది నచ్చేట్లుగా ఉండాలి. ఈరోజు ఏదైనా నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి ఆ థియరీ అది నిలుస్తున్నదా? మరలా సైన్స్లో మార్పులు వస్తాయి, కొత్త వాళ్ళు వస్తారు, కొత్త సైన్స్ కనుక్కుంటారు, ఇది తప్పు ఇది అంటారు, అవి చెత్త బుట్టలోకి వెళ్ళిపోతాయి. కానీ వాడు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అప్పుడు ఆయనకి, అతడు ఇప్పుడు లేడు, చనిపోయినాడు. ఈ లోకంలో విషయాలను ఇట్లా ఉంటాయి. కానీ ఇక్కడ అది అర్థంతో కూడి ఉంటుంది, విశ్వతోముఖంగా ఉంటుంది. అంటే అగ్రీబుల్ టు ఎవ్రీవన్. ఆ తర్వాత అస్తోభ్యం, దాంట్లో ఏదే ఒక క్రిటిసిజం కానీ ఎవరినో క్రిటిసైజ్ చేయటానికి రూడ్గా చెప్పే పదాలు అవి ఉండవు. అస్తోభ్యం అనవద్యం, దాంట్లో వ్యాకరణ పరంగా చూస్తే ఏ మిస్టేక్ లేకుండా వితౌట్ డిఫెక్ట్
వితౌట్ డిఫెక్ట్గా ఉండాలిట. ఏంటి గ్రామర్ చాలా ముఖ్యం, చిన్నది అది దాంట్లో, అందుకని గ్రామటికల్ మిస్టేక్ ఉండకూడదు. అలాగే పునరువృత్తి ఉండకూడదు, పునరువృత్తి దోషం, రిపిటేషను చేయకూడదు, రాసిందే మళ్ళీ రాయకూడదు. ఇన్ని విషయాలు ఉంటే దాన్ని సూత్రం అని చెప్పి, సూత్రకారులైనటువంటి సూత్రము గురించి బాగా తెలిసినటువంటి ఆ విద్వాంసులు ఇలా చెప్తారు అని శ్లోకం. అర్థమైందా సూత్రం అంటే? తర్వాత ఈ సూత్రం అనేటువంటిది చెప్పాను కదా, ఇప్పుడు మోడర్న్ సైన్స్లో, కెమిస్ట్రీలో సూత్రాలు ఉన్నాయి, ఫిజిక్స్లో సూత్రాలు ఉంటాయి, మ్యాథమెటిక్స్లో సూత్రాలు ఉంటాయి. అలాగే వేదంలో ఉన్నటువంటి ముఖ్యమైన ముందు భాగంగా ఉన్నటువంటి పూర్వమీమాంస ధర్మశాస్త్రానికి కూడా సూత్రాలు రాయబడినాయి. ఆ ధర్మశాస్త్రానికి రాసిన సూత్రాలను జైమిని మహర్షి రాశారు. జైమిని సూత్రాలు అని కూడా అంటారు. అవి 1200 ఉన్నాయండి. లేక వాటిని గృహ్య సూత్రములని కూడా అంటారు. ఏంటంటే ముఖ్యంగా గృహస్థులుగా ఉండేటువంటి వాళ్ళకి ధర్మమును అనుసరిస్తూ యజ్ఞ యాగాదులు చేయటం, ఇవన్నిటిని పంచమహాయజ్ఞాలు, ఈ విషయాలన్నీ అక్కడ చెప్పబడతాయి కాబట్టి అక్కడ రాశారు. వీటిలో అలాగే పాతంజలి యోగ సూత్రాలు ఉన్నాయి కదా, ఈ విధంగా చాలా చాలా సూత్రాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇది భక్తి సూత్రాలు. అలాగే పాణిని యొక్క వ్యాకరణానికి కూడా సూత్రాలు ఉన్నాయి. చూడండి, అన్ని ఫామ్లో రాసి పెట్టుంచారు ఆ రోజుల్లో కూడా. ఎందుకంటే కొంచెం అడ్వాన్స్డ్ స్టూడెంట్స్కి అన్ని చదివి ముగించిన తర్వాత వాళ్ళు వాటిని గుర్తుపెట్టుకోవాలంటే ఈ సూత్రాలన్నీ మనసులో వాళ్ళు కంఠాపాఠం చేసుకున్నారంటే వాళ్ళకి సబ్జెక్ట్ అంతా జ్ఞాపకం ఉన్నట్లే. దాన్ని వివరించగలరు వాళ్ళు ఆ సూత్రాన్ని పెట్టుకొని. ఈ విధంగా సూత్రమునకు అర్థం చెప్పబడింది, అన్ని చోట్ల ఉన్నాయి. సో అలాగే వేదము యొక్క అంతభాగమైనటువంటి బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన విషయాలున్నటువంటి వేదాంతానికి కూడా సూత్రాలు రాశారు నమ వ్యాసుల వారు. ఆ వ్యాసుల వారు రాసిన ఆ సూత్రాలు బ్రహ్మ సూత్రాలు. కాబట్టి చూడండి ఎన్నున్నాయో, ధర్మ కర్మ సూత్రాలు, బ్రహ్మ సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు, పాణిని వ్యాకరణ సూత్రాలు. ఇలా చూస్తే నాట్యానికి వేరే అన్నిటికీ కూడా, సంగీతానికి కూడా ఉంటాయి సూత్రాలు. అర్థమైందా? సరే, ఆ తర్వాత మనం ఈరోజు ఇప్పుడు భక్తిని గురించి ఇంకా వినాలి కదా. మొదటి సూత్రాన్ని మొదలు పెట్టామంటే దాంట్లోని ఆ భక్తి పదానికి ఆయన డెఫినిషన్ ఇస్తారు, అప్పుడు చూస్తాను. మొదటి సూత్రం కాదు, రెండో సూత్రంలో. ఇదంతా మనసులో పెట్టుకొని మనం ఇప్పుడు నారద భక్తి సూత్రముల్లో మొదటి సూత్రాన్ని ప్రారంభిద్దాం. అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః, అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. చూడండి, ఇదే ఇంత చిన్నది, ఇదే మొదటి సూత్రం. ఇవి సూత్రాలు కాబట్టి ఒక్కొక్క పదాన్ని తీసుకొని మనం వివరణ చేయాలి, వివరంగా వినాలి. ఇక్కడ మొదట అథ అనే పదాన్ని ఉపయోగించారు. అథ అంటే ఇప్పుడు అని అర్థం. ఇప్పుడు, నవ్. నవ్ అంటే ప్రెజెంట్ టైం, ప్రెజెంట్ టెన్స్. అథ, ఈ అథ అనేటువంటిది మంగళకరమైనటువంటి పదం. అందుకని ఇవి సూత్రాలు కాబట్టి ఇక్కడ మంగళాశాసనం, మంగళ శ్లోకం ఏది రాసేందుకు అవకాశం లేదు. ఎందుకంటే చాలా చిన్నదిగా, తక్కువగా రాసి ముగించాలి కదా. ఈ నారద భక్తి సూత్రాలు మొత్తం 84 ఉన్నాయి.
ఈ 84ని కొంతమంది ఆచార్యులు వాళ్ళ కొన్ని పుస్తకాలలో అధ్యాయాలుగా విభజించారు. కొంతమంది 5 అధ్యాయాలంటే, కొంతమంది 10 అధ్యాయాలుగా వాళ్ళకి అనుకూలంగా టాపిక్ వైజ్ అని అధ్యాయాలు పెట్టారు. మనకు వరుసగా చూస్తాం 84 సూత్రాలు. ఈ 84 సూత్రాలు దీంట్లో మొదటి ఇప్పుడు ఇక్కడ పదాన్ని ఏం చూస్తున్నాం? అథ ఇప్పుడు మంగళం. అదేంటండి అథ అనే పదాన్ని తీసుకెళ్ళి మంగళం అంటారంటే అది శాస్త్రంలోనే చెప్పబడింది. ఓం కూడా మంగళం. అందుకనే ఏ కార్యక్రమమును, ఏ పఠనమును, వేద అధ్యయనమును ప్రారంభించేటప్పుడు ముందు ఈ అథ అని చెప్తే మంగళం. ఏంటి కారణం చెప్తాను. ఈ అథ అనే పదం ఈ భక్తి సూత్రాలకు మాత్రమే కాదండి, అన్ని సూత్రాలకు ఈ పదాన్ని ఉపయోగించారు. అది గమనించాలి. ఉదాహరణకు వ్యాసులు వారు రాసినటువంటి బ్రహ్మసూత్రాలు ప్రారంభించేటప్పుడు మొట్టమొదట అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలు పెడతారు. జైమినులు వారు రాసినటువంటి ఆ గృహ్య సూత్రాలు వాటికి, ధర్మసూత్రాలకి అథాతో ధర్మ జిజ్ఞాస. అలాగే యోగ సూత్రాలు రాశారే ఆ పతంజలి, దాంట్లో అథ యోగానుశాసనం. అలాగే ఇక్కడ అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. అథ దీంట్లో గొప్పదనం ఏమిటంటే, ఇప్పుడు అంటే ప్రెజెంట్ టెన్స్, కాలంలో 3 చెప్తాం. గడిచిపోయిన కాలము, నడుస్తున్న కాలము, రాబోయే కాలం. కానీ బ్రహ్మమునందు, సత్యమునందు కాలము లేదు. కాలము లేదు కాబట్టే, త్రికాల అబాధితం కాబట్టే దాన్ని సత్ అన్నారు. సత్తుకి అర్థం ఏమిటంటే యత్ త్రికాలే అపి తిష్టతి తద్ సత్, అది సత్యం. అప్పుడు అక్కడ కాలానికి చోటే లేదు. అప్పుడు కాలానికే చోటు లేనటువంటిది చెప్పాలంటే ఇక్కడ నవ్వు అనేది కూడా అసలు ప్రెజెంట్ అని చెప్తున్నాం. మనం అర్థం చేసుకోవడం కోసం ప్రెజెంట్ టెన్స్ అని ఆలోచించి చూడండి. నిన్న అంటే నిన్నటిని ఇప్పుడు మళ్ళీ జీవించగలమా? మెమరీలో రికలెక్ట్ చేయాల్సిందే కానీ ఐ కాంట్ లివ్ ఎస్టర్డే. లేక రేపు అంటే రేపుని జీవించగలమా? ఐ కాంట్ లివ్ టుమారో. అప్పుడు ఐ కెన్ లివ్ ఓన్లీ నవ్. కాబట్టి ఈ నవ్ అనేటువంటిది చాలా ముఖ్యం. ప్రెజెంట్లో మాత్రమే నిన్ను నువ్వు గుర్తించాలి. ఇప్పుడు ఈ క్షణం అనేటువంటిది నాకు చాలా ముఖ్యం. కానీ మైండ్కి ఈ ప్రెజెంట్లో ఉండటం నచ్చదు. దానికి ప్రెజెంట్లో ఉంటే విత్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, అది మైండ్ కాదండి, అది చైతన్యమే. కాబట్టి అది రెస్ట్లెస్ అవుతుంది. ఆ మనస్సుకి ఏమిటి అలవాటు? గడిచిపోయిన కాలాన్ని గురించి, పాస్ట్ గురించి బ్రూడింగ్, ఆర్ ఫ్యూచర్ గురించి వరింగ్. ఈ 2 తప్ప దాని ప్రెజెంట్లో ఉండు అంటే కష్టపడుతుంది. మనందరి యొక్క మనస్సు అంతే, గమనించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు దాన్ని ఎప్పుడైతే ప్రెజెంట్లో ఉండు, ఇప్పుడు అలా ఉండు అంటే ఆ ఉన్నప్పుడు ఆ మనస్సు నిలకడైపోతుంది, మనస్సు శాంతమైపోతుంది, మనస్సు సబ్జ్యూ అయిపోతుంది. ఎప్పుడైతే మనస్సు యాక్టివ్గా ఉంది, నిద్రపోలే, ఏదో చూస్తున్నది, ఏదో వింటున్నాయి చెవులు, కానీ అది ఇప్పుడు నవ్
అనంగానే సైలెంట్ అయిపోతాం. ఎందుకంటే ఈ నవ్ అనే అది ఇంగ్లీష్ పదం కానీ సంస్కృత పదం కానీ అది ఆత్మ, అది కాన్షియస్నెస్. అందుకని అది మంగళం. అప్పుడు ఆ మంగళకరమైనటువంటిది. ఇప్పుడు ఉన్నదే ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు లేనిది ఎప్పుడు ఉండదు. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉన్నదే ఎప్పుడు ఉన్నది ఎప్పుడు ఉంటుంది. ఇది ఎప్పుడు అనేటువంటి పదం అసలు అర్థం లేదు ఎక్కడ వేదాంతంలో. ఎప్పుడు అనగానే మళ్ళీ కాలం వచ్చేస్తున్నది. అసలు కాలం ఎక్కడుంది? ఆత్మలో, చైతన్యములో, బ్రహ్మములో కాలం లేదు. కాలం అనేటువంటిది మైండ్ యొక్క కాన్సెప్ట్. అర్థమైందా? కాలం అంటే ఏమిటి? ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి మరొక ఎండింగ్ పాయింట్కి మధ్యలో ఉన్నటువంటి ఆ డిస్టెన్స్ని కాలం అంటున్నాం. అందుకనే నిద్రలోకి వెళ్ళిపోయిన తరువాత, నిద్ర 10ంటికి పోయినానండి, 4ంటికి లేచానని చెప్పినా కూడా ఆ మధ్యలో అసలు నీకు కాలం యొక్క జ్ఞాపకమే లేదు, దాని ప్రెజెన్సే నీకు తెలియదు. కానీ నువ్వు ఉన్నావు. కాలమునకు సంబంధం లేకుండా మనమున్నాం. మనముగా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఇప్పుడు ఏదైతే ఉన్నదో అదే ఎప్పుడు ఉంటుందని చెప్పాను సార్. ఇది బాగా ఆలోచించాలి ఈ పదాన్ని. ఒక్కొక్క పదాన్ని ఎంతెంతసేపు ఎంత చెప్పాలని లోపల నుంచి ఆ పదం నన్ను మాట్లాడిస్తుందో అంత చెప్తాను. అందుకని మీరు చాలా ఓపికతోటి వినాలి. చెప్పాను మొదటి క్లాస్లోనే, ఈ నారద భక్తి సూత్రాలను విని దీని యొక్క ఫలాన్ని పొందాలి అనే అనుకుంటే మనం అందుకనే వేదాంత శ్రవణం కొంత చేసి ఉండి, ప్రిపరేషన్తో ఉండి, అర్హత ఉండి, ఇప్పుడు ఈ యొక్క క్రిప్టిక్ ఫార్ములాస్, ఆ వేదాంతాన్నే లోతుగా వివరిస్తున్నామంతే. ఒక చిన్న పదం చూడండి, అథ అనే పదానికి ఎంత ముఖ్యం. కాబట్టి మనుషులు అయినటువంటి మనం సహజంగా ఏం చేస్తామంటే ఫ్యూచర్ గురించి చాలా ప్లాన్లు వేయచ్చు కానీ వర్రీ అవుతాం. పాస్ట్లో నుంచి పాఠం నేర్చుకోవచ్చు కానీ పాస్ట్ గురించి వర్రీ అవ్వకూడదు, బ్రూడింగ్ చేయకూడదు. అది అయిపోయింది. పాస్ట్ ఈజ్ డెడ్, ఫ్యూచర్ ఈజ్ అన్బార్న్. ఇంకా పుట్టనే లేదు. అది చచ్చిపోయింది, ఇది ఇంకా పుట్టలేదు. చచ్చిపోయిన దాని గురించి, ఇంకా పుట్టని దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? అందుకని నీకు ఏది మంగళమో తెలుసా? అసలు నువ్వు ఇప్పుడున్నావు. ఇప్పుడు గ్రహించుకో, ఇప్పుడు తెలుసుకో, ఇప్పుడు పొందు. అందుకనే నౌ అండ్ హియర్. వేదాంతం పోస్ట్ పోన్ చేయి, నువ్వు సాధనలను చేయి, తర్వాత వచ్చే జన్మలో లేక ఆ లోకానికి వెళ్ళి ఈ లోకానికి వెళ్ళి అని వేదాంతం చెప్పదు, ఎంకరేజ్ చేయదు, ఒప్పుకోదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వేరే భక్తి, క్రమముక్తి, శాస్త్రాలు, ఆ లోకం ఈ లోకం, అవన్నీ ఆ శరీరాలు, దేవతా శరీరాలు, ఇదంతా మాయ. ఇదంతా కూడా రిలేటివ్ వరల్డ్, వ్యావహారికమే. ఎక్కడి నుంచి? ఆ బ్రహ్మ భువనాన్ లోకా, ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఒక గడ్డి పూస ఉంది చూశారా, అక్కడ వరకు ఇదంతా నామరూప ప్రపంచమాయ. పుట్టటం, ఉండటం, పెరగటం, చావటం, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ వీటన్నిటి సంబంధం లేకుండా ఉన్నటువంటిది చైతన్యం, నేను అనేటువంటిది ఎప్పుడు గుర్తించాలి? నేనెందుకు వేరే లోకం వెళ్ళటం? నేనెందుకు వేరే జన్మ, ఇంకొక శరీరానికి వెళ్ళటం? అసలు నేను ఇప్పుడు తెలుసుకోవాలి నేను ఎవరని. కాబట్టి ఒక అథ అనే పదాన్ని ఉపయోగించారు, మంగళం అని చెప్పి. అది లైట్గా పైన తీసుకుంటే ఇప్పుడు నవ్. ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ప్రెజెంట్ టెన్స్ అని మాట్లాడుతున్నాం కాబట్టి వినుబాబు, అర్థం చేసుకో. ఈ ప్రెజెంట్ ఉంది చూసావా, కాలం, వర్తమాన కాలం,
గడుస్తున్నది ఇప్పుడు. ఇది దిస్ ప్రెజెంట్ ఈజ్ ఏ ప్రెజెంట్ presented by the God to all of us. అట్లా చెప్తాను, అర్థమై ఉంటుంది మీకు. దిస్ ప్రెజెంట్ ఈజ్ ఏ గిఫ్ట్ ప్రెజెంట్ presented by the Lord. అందుకని ఇప్పుడు పొందు, ఇప్పుడు తెలుసుకో. ఈ జన్మ, ఈ శరీరమే, ఇక్కడ పోస్ట్ పోన్ చేసేందుకు ఏది కాదు. అందుకని ఈ క్షణం, ఈ మూమెంట్, ఇప్పుడు శ్వాస వెళ్ళి లోపలికి వస్తుంది, ఇప్పుడు తెలుసుకోవాలి. ఇప్పుడు మైండ్ పనిచేస్తున్నది, ఇప్పుడు బుద్ధి అర్థం చేసుకోవాలి. శ్వాస నిలిచిపోయి ఈ శరీరం పనిచేయనప్పుడు ఇంకా తర్వాత ఏం తెలుసుకుంటావు? తర్వాత అసలు నీకేమైనా తెలుసా? ఎక్కడికి వెళ్ళావు, ఏమైంది, ఏంటని ఏం తెలియదు. మరి ఎందుకు ఊహించుకుంటావు వాటిని గురించి? ఇప్పుడు ఉన్నప్పుడు నువ్వు ఎవరవు, నేను ఎవడనని చెప్పి నువ్వు తెలుసుకో. సత్యాన్ని ఇప్పుడు తెలుసుకో. ఇప్పుడు తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకోలేవు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ నౌ అండ్ హియర్, ఇట్ ఈస్ నెవర్ ఎనీవేర్. అది ఇప్పుడు ఇక్కడ కాకపోతే అది ఎన్నటికీ ఎక్కడ ఎప్పుడు కాదు. కాబట్టి అథ అనే పదం అంత ముఖ్యం, అంత ముఖ్యం. వినాలి, సత్యమును తెలుసుకోవాలని నీకు ఇప్పుడు ఆశ ఏర్పడింది చూడు, నీకు బుద్ధి కలిగింది చూడు, నీకు అవకాశం వచ్చింది చూడు, నారద భక్తి సూత్రం వినే అవకాశం వచ్చింది చూడు. ఇది మంగళకరమైనటువంటి ఒక శుభముహూర్తం, శుభముహూర్తం. అలాగే జీవితంలో ఏదో కష్టం వస్తుంది, ఒక దుఃఖం కలిగించేటువంటి బాధ వస్తున్నప్పుడు ఆ దుఃఖం బాధలో నువ్వు ఒక పాఠాన్ని నేర్చుకోవటానికి నీకు అది ఒక అవకాశం. ఎవ్రీ suffering or failure is a stepping stone to know and go further, higher step. అక్కడ నువ్వు పాఠాన్ని నేర్చుకోవాలి. ఓ, ఈ దుఃఖం, ఈ ఫెయిల్యూర్, ఇవన్నీ నా మనసుని డిస్టర్బ్ చేస్తున్నాయి. అసలు ఆ ఫెయిల్యూర్, సుఖం, దుఃఖం ఇవన్నీ కూడా సత్యమా? ఇవి నాకు చెందినవా? అవి వస్తున్నాయి, పోతున్నాయి, ఫ్లీటింగ్ అని చెప్పి ఇప్పుడు అప్పుడు ఇప్పుడంటే ఆ దుఃఖం వచ్చిన ఇప్పుడు, ఆ సుఖం వచ్చిన ఇప్పుడు, ఆ ఫెయిల్యూర్ వచ్చిన ఇప్పుడు, ఆ సక్సెస్ కూడా తీసుకో. సక్సెస్ అయిన ఇప్పుడు, ఈ సక్సెస్ అవ్వగానే మైండ్ అట్లా ఎలైట్ అయిపోతుంది. ఫెయిల్యూర్ రాగానే డిప్రెస్ అయిపోతుంది, దుఃఖం రాగానే బాధపడిపోతుంది, సుఖం రాగానే మళ్ళా విర్రవీగుతూ బబ్లింగ్ అవుతుంది. ఏమిటి మార్పులన్నీ? ఇవి ఇట్లా జరుగుతూనే ఉన్నాయిగా, ఎన్నోసార్లు జరిగినాయిగా. అప్పుడు వీటన్నిటికీ సంబంధం లేకుండా ఉన్న వస్తువు, నిత్య సత్య సార ఏక వస్తువు ఏదైనా ఉందా అని నువ్వు ఇప్పుడు గమనిస్తే ఉంటుంది. కాబట్టి అథ ఇప్పుడు అథ రెండో పదం చూడండి. అథః ఇక్కడ అది మొదటి అక్కడ అథః అది కలిసి చదివేటప్పుడు అథాతో అని వచ్చింది. అది గ్రామటికల్గా అట్లా అవుతుంది. అథః. ఈ అథః అనేది ఏంటంటే, కాబట్టి నీవు తయారుగా ఉన్నావు, కాబట్టి నువ్వు భాగవతము
వేరే ప్రకరణ గ్రంథాలు కొంచెం వేదాంత శ్రవణం కొన్ని సంవత్సరములుగా నెలలుగా చేస్తున్నావు కాబట్టి నీకు ఇప్పుడు అర్హత ఉన్నది కాబట్టి నీ మనసు కూడా తయారయ్యి నీకు ఆశతోటి ఉన్నావు కాబట్టి ఈ శుభముహూర్తం ఇప్పుడు కాబట్టి వేర్ ఫోర్ అదే నువ్వు ప్రిపేర్ అయి ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఈ హయ్యర్ స్టెప్ అయినటువంటి ఏంటి హయ్యర్ స్టెప్? ద్వైత భక్తి అంతా చేసి చిత్తమును ఏకాగ్రపరుచుకొని కర్మయోగ చేసి కర్మ లక్షణా భక్తిని చేసి తర్వాత ఉపాసనా లక్షణ భక్తిని చేసి తయారై ఉన్నావు కాబట్టి ఇప్పుడు కాబట్టి నీకు భక్తిం వ్యాఖ్యాస్యామః. ఇప్పుడు అతః అర్థమైందా లింక్? ముందేదో జరిగి ఉంటేనే కదా కాబట్టి అంటాం. కాబట్టి అంటే ఏంటి? అంతకుముందు ఏదో చెప్పున్నాను, అంతకుముందు ఏదో జరుగున్నది కాబట్టి కంటిన్యూస్ టెన్స్ కాబట్టి అని చెప్తున్నాం. వేర్ ఫోర్ ప్రిపరేషన్ అవన్నీ అయినాయి కాబట్టి నువ్వు తయారుగా ఉన్నావు కాబట్టి అర్హత ఉంది కాబట్టి ఇప్పుడు నీకు భక్తిని గురించి వ్యాఖ్యాస్యామః. మొదట వ్యాఖ్యాస్యామ పదాన్ని తీసుకుందాం, ఎందుకంటే భక్తిని గురించి కొంచెం ఎక్కువ మాట్లాడాలి. వ్యాఖ్యాస్యామః ఛాయిక, ఆఖ్యాయిక, వ్యాఖ్యాయిక. ఛ అంటే ఎక్స్ప్లెయిన్ చేయటం, చెప్పటం. ఆఖ్యాయిక ఇంకా ఎంఫసైజ్ చేసి ఇంకా చక్కగా చెప్పటం, లోతుగా చెప్పటం. అలాగే వ్యాఖ్యానం, వ్యాఖ్యాయిక అంటే విశేషేణ ఆఖ్యాయతే ఇది వ్యాఖ్యానం. ఇక్కడ మరి సూత్రభావంలో ఇట్లా చిన్నది రాస్తున్నారు, కానేమో వ్యాఖ్యానం చేస్తానంటున్నారు. ఏంటి వ్యాఖ్యానం చేయటం అంటే? వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని అర్థం. అక్కడ వివరించి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే పెద్ద పెద్ద నేను పారాగ్రాఫ్లు, శ్లోకాలు, పెద్ద పుస్తకం రాయను. 18,000 శ్లోకాలతో ఉన్నటువంటి భాగవత మహాపురాణాన్ని 84 భాగవత పురాణం ఏమిటి? అన్ని ఉపనిషత్తుల సారము, భాగవతం యొక్క సారము, సకల శాస్త్రముల యొక్క సారము, చివరికి అన్ని రకాలైనటువంటి యోగాల యొక్క సారము అన్నిటినీ తీసుకొచ్చి పెట్టే చివరికి అది ఎక్కడ మెల్ట్ అయ్యి అది కరిగిపోవాల్సిన పాయింట్ ఏమిటంటే అద్వైత భక్తి, అద్వైత జ్ఞానం. కాబట్టి ఇక్కడ వ్యాఖ్యానం అంటే ఏదో విస్తరించి పెద్దదిగా ఎక్కువగా చెప్తానని కాదు, వాటన్నిటి యొక్క సారాన్ని ఇక్కడ మేము వివరించబోతున్నాము. ఆ శ్యామ అనేటువంటిది ప్లూరల్లో చెప్తున్నారు, బహువచనంలో. ఇవి సూత్రాలు కాబట్టి ఆ పదాలను కొంచెం అక్కడక్కడ గ్రామర్, దాని వెనకున్నటువంటి గ్రామర్ విషయం చెప్పకపోతే దాని యొక్క పవర్, శక్తి, అది ఎందుకు ఉపయోగించారు అక్కడ అనేది తెలియదు. అందుకని వినేందుకు చాలా శ్రద్ధ, భక్తి, ఓపిక, ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉందిగా, చెప్తున్నప్పుడే నాకు ఆనందం ఉంది, మీరు కూడా ఆనందంగా వింటున్నారని అనుకుంటారు. కాబట్టి ఇక్కడ వ్యాఖ్యాస్యామః, ఇప్పుడు భక్తిని గురించి వివరించబోతున్నాము, వివరిస్తాము, లేక భక్తిని గురించి విందామనే దానికంటే కూడా వ్యాఖ్యానం చేయబోతున్నాము. Now we expound about the devotion. ఇది అర్థం ఇంగ్లీష్లో చెప్పాలంటే. ఎందుకు ఇట్లా బహువచనాన్ని వాడారు అంటే, నారదుల వారు, బాబు ఇక్కడ చూడు,
ఇది నా సొంతంగా నేనిప్పుడు కొత్తగా ఏదో చెప్తున్నది కాదు. నా ముందు ఎంతో మంది ఆచార్యులు ఇట్లాగే ఈ విషయాన్ని చెప్పారు. అందరు చెప్పేది విషయం ఒకటే. అందరు చెప్పేది విషయం ఒకటే అంటే మళ్ళీ అక్కడ తప్పుగా అర్థం చేసుకోకూడదు. ద్వైత భక్తి చెప్పేదంతా కూడా ఒకటే అని చెప్పకూడదు. చెప్పాం కదా, అన్ని మార్గాలు ఒకే చోటికి తీసుకెళ్తాయని చెప్పకూడదు. అన్ని మార్గాలు ఎట్లా ఒకే చోటికి తీసుకెళ్ళవు. కర్మ మార్గం వేరే, ప్రవృత్తి మార్గం, ఆ తర్వాత జ్ఞాన మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి నివృత్తి రెండు ఎట్లా ఒక చోటికి తీసుకెళ్తాయి? రెండు ఆపోజిట్, బోత్ డయాగ్నల్లీ ఆపోజిట్ కదా. అలాగే ఆ మతమైనా సరే ఈ మతమైనా సరే అన్ని మతాలు ఒకటే అని చెప్తే వేదాంతం శాస్త్రం ఒప్పుకోదు. ఇవి కూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అట్లా అంటారు? లోకంలో ఎన్నో మతాలు, ఎంతో మంది ఎన్నెన్నో మాట్లాడుతున్నారంటే దాని ఉదాహరణ చెప్పాను ఆ రోజు. అవును బాబు, ఎన్నెన్నో, ఒక పెద్ద గుడికి 4 గోపురాలు ఉంటాయి, 4 రోడ్లు ఉంటాయి. ఇంకా కొన్ని పెద్ద గుళ్ళకి ఇంకా ఎక్కువ గోపురాలు కూడా ఉండొచ్చు. అటువైపు నుంచి ఇటువైపు నుంచి, ఇటువైపు నుంచి అటువైపు నుంచి అందరూ వస్తారు. నేను అడుగుతున్నాను, అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చినా చివరికి ఎక్కడికి వస్తున్నారు? అందరూ ఒకే క్యూలోకి వచ్చి ఆ గర్భగుడిలో ఉన్నటువంటి భగవాన్ని చూడటానికి ఒక మార్గానికేగా వస్తున్నారు. ఒక దోవ, ఒక ఎంట్రన్సే కదా. అట్లా ఒక ఎంట్రన్స్ ఏంటంటే ఏక సాధనం ఏక సాధ్యం. ఇది శాస్త్రం యొక్క ఉద్దేశం. కానీ ఈ ధర్మ అర్థ కామాలు మూడునే చూశారా? అలాగే ద్వైత భక్తులు చూశారా? దీంట్లో అనేక సాధనాలు, అనేక సాధ్యాలు ఉంటాయి. పోయిన క్లాస్లో చెప్పినట్టున్నాను ఈ పాయింట్. అనేక సాధనలు, అనేక సాధ్యాలు. కానీ ఇక్కడ ఏక సాధనం ఏక సాధ్యం. అది ఏక సాధనం ఏక సాధ్యం గురించి చెప్పిన మా ముందు ఆచార్యులందరూ మాట్లాడింది, చెప్పిందే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మేమని ఇక్కడ ప్లూరల్ ఉపయోగించి నారదుల వారు తనకు తాను గౌరవం కోసం చెప్పలే. మేము అంటే ముందు ఆచార్యులందరినీ గుర్తుంచుకొని వాళ్ళకి కృతజ్ఞత చెప్తూ, జ్ఞాపకం చేసుకుంటూ అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః. అందుకని ఆ పదాన్ని అలా తీసుకోవాలి. వ్యాఖ్యానం చేయబోతున్నాం. ఎవరు, ఎంతమంది అంటే అందరూ చేసింది కలిపి మరలా నేను ఇక్కడ మీకు చెప్తున్నాను కాబట్టి నా వెనక అంతమంది ఆచార్యులు ఉన్నారు. నా ముందే శాస్త్రం ఉంది. నేను ఇప్పుడు ఏదో కొంచెం అదంతా గ్రహించి తెలుసుకొని గురువుల మూలంగా దాన్ని సూత్రం ఫామ్లో ఇట్లా చెప్తున్నాను. ఇది ఇంతకుముందు చెప్పిన విషయమే మరొకరు మరొక విధంగా అని చెప్పి విషయం ఒకటే. ఏక సాధ్యం జ్ఞానం, ఏక సాధ్యం మోక్షం. బ్రహ్మజ్ఞానం అండ్ మోక్షం. ఇది తెలుసుకో. బ్రహ్మజ్ఞానమును పొందు. జ్ఞానమును పొందావంటే ఇంకా మోక్షమే. మరొకది ఏమైనా ఉందా అంటే లేదు, లేనే లేదు. ఇది అర్థం చేసుకోవాలి. లేకపోతే మనస్సు అనేకంలో పడిపోతుంది. అనేకంలో నుంచి ఏకానికి రావటం కోసమే ప్రయత్నమంతా. మీరు ఆలోచించి చూడండి. ఉదాహరణకు నిద్రలోకి పోవాలంటే అనేకము ఇంద్రియాలు, మనస్సు, నా పొజిషన్లు, నా రిలేషన్లు ఇవన్నీ పెట్టుకొని నేను ఏక అనుభవమైనటువంటి అన్ఇంటరప్టెడ్, అన్డిస్టర్బ్డ్, అన్డివైడెడ్ ఆ ఆనందం, నిద్ర అనుభవం నాకు కలగాలంటే, దాంట్లోకి వెళ్ళాలంటే నేను అనేకమును పెట్టుకొని వెళ్ళగలనా? చిన్న పిల్లలు
ఆ టెడ్డీ బేర్‌ని పట్టుకొని ఆడుకొని దాన్ని వదలరు. అట్లా వాళ్ళకి ఒక సపోర్ట్ అన్నమాట అది. ఎట్లాగైతే వాళ్ళింక దాన్ని వదలకుండా అట్లా పెట్టుకొనే ఉంటారు. కానీ నిద్రపోయేప్పుడు కూడా పెట్టుకుంటారు. ఆ తర్వాత నిద్రపోయిన తర్వాత ఇంకా టెడ్డీ బేర్ చేతిలో ఉందా లేదా తెలీదు. ఇటు తిరిగితే ఏమైంది? టెడ్డీ బేర్ అటువైపు పోయింది తెలీదు. ఈ ద్వైత భక్తి అనేది ఉంది చూసారా? ఆ భగవంతుడు అనేటువంటి ఒక నామము, ఒక రూపము, సగుణమైనటువంటి అది నాకు సపోర్ట్ కావాలి. ఏ సపోర్ట్ లేకపోతే టెడ్డీ బేర్ ఆ! సీ పిల్ల చిన్న పిల్లలకు పుట్టిన తర్వాత కొన్ని నెలలు పెరుగుతున్నప్పుడు లోపల అమ్మ పొట్టలో అట్లా వేడిగా, కోజీగా, సపోర్ట్‌గా అట్లా రక్షణలో ఉండి ఆ తర్వాత అమ్మ ఒడిలో ఉంటూ అందుకని ఇంకా అమ్మని వదిలేయాలంటే భయం. కొంచెం ఊహ వచ్చేసరికి అమ్మ లేకపోతే భయం. అమ్మ అంటుంది అన్నిటికి. కదా! ఆ తర్వాత అందుకని అమ్మ ఏం చేస్తుంది చిన్నగా నువ్వు అమ్మనే పట్టుకొని ఉండకూడదు అని చెప్పి అలా చెప్పినా దానికి అర్థం కాదు. నేను చిన్నగా బొమ్మను చూపిస్తుంది అమ్మ. అమ్మ బొమ్మను చూపించి ఇదిగో చూడు పాప, పాప బొమ్మనిస్తుంది మొదట. ఇదో కళ్ళు, ముక్కు నీలాగే ఉంది కదా పాప. పాపతో ఆడుకో అని చెప్పిస్తే పాప ఇంక అట్లా కొంచెం అమ్మ మీద ఉన్న అటెన్షన్ పోయి బొమ్మ మీద వస్తుంది. అందుకని ఇంకా బొమ్మల మీదే అప్పుడు అమ్మని గురించి అంతగా గుర్తుంచుకోదు, ఏడవదు, పిలవదు. ఆకలైనప్పుడు పిలుస్తుంది మళ్ళీ. ఆ బొమ్మని తీసుకుంటే కూడా ఏడుస్తుంది. అదే విధంగా శాస్త్రం మనకు మొదట నీకు ఏదైనా సపోర్ట్ కావాలి. సరే ఈ లోకంలో ఉన్న ఏదైనా బొమ్మలు, అమ్మలు వీటిని నువ్వు పట్టుకొని ఉంటే చాలా దుఃఖపడతావు, కష్టపడతావు. వాటి వల్ల నీకు దుఃఖాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. నువ్వు ఏమారిపోతావు. అందుకని నీకు నేను ఒక బొమ్మని ఇస్తానని చెప్పి గాడ్ అనే బొమ్మను ఇచ్చు. గాడ్ అనే బొమ్మ. ద్వైతంలో ఆ సపోర్ట్ కావాలి. బిగినింగ్‌లో కావాలి. మనకందుకని ఆ దేవుడు ఉన్నాడు, నా ఇష్టదైవం ఉన్నది అని చెప్తే మనకు మనసులో ఒక నెమ్మదిగా ఉంటుంది. అనేక కష్టములు తాకిడిలు వచ్చినప్పుడు చూడండి తల్లడిల్లిపోతాం. అప్పుడు ఆ దేవుడు ఏడుకొండలవాడ వెంకటరమణ అని చెప్పి, గురువాయూరప్పనే అని చెప్పి, ఎందుకంటే ఇక్కడ అన్నీ నన్ను ఏమారుస్తున్నాయి, మోసగిస్తున్నాయి, ఆ కష్టాన్ని ఇస్తున్నాయి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాయి. ఆ మనుషుడు నిన్నటిదాకా బాగున్నాడు, ఈ రోజు ఇట్లా అయిపోయినాడు. అది ఆ వస్తువు నాశనం అయిపోయింది, నా ఆస్తి పోయింది. ఏదేదో దేన్ని నువ్వు ఇక్కడ పట్టుకున్నా కూడా నీకు అవి కొంచెం సుఖాన్ని ఇస్తుంటాయి, దుఃఖాన్ని ఇస్తాయి. ఎందుకంటే అవి శాశ్వతం కాదు, నాశనం అయిపోతాయి. కాబట్టి నువ్వు ఆ ఈశ్వరుడు అన్ని నామరూపాల ఈ సమష్టి ప్రపంచ మొత్తానికి అధిష్టానభూతుడైనటువంటి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడికి ఒక పేరు పెట్టారు. ఆయన అవతారాలు ఇచ్చినప్పుడు వేరే సమయాల్లో కృష్ణుడు, రాముడు, దేవి, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు ఏదో అప్పుడు పెడితే ఆయన నీకు సహాయం చేస్తాడు, నీకు హెల్ప్ చేస్తాడు అని చెప్పి మొదట బొమ్మని ఇచ్చారు మనకు. కానీ ఈ బొమ్మనే పెట్టుకొని మళ్ళీ చిన్నపిల్లవాడు ఎగ్జాంపుల్కి రండి. చిన్నపిల్ల ఎంతకాలం బొమ్మనే పెట్టుకొని ఆడుకుంటుంటావు? చెప్తున్నా. ఇక్కడ మీకు సందేహం వస్తుంది, బొమ్మ అంటే దానికి ప్రాణం లేదండి, దేవుడు అంటావు. దేవుని నువ్వు చూసావా? కథలో చెప్పారు, పురాణంలో చెప్పారు, ఎవరో చెప్పారన్నావు. నీ అనుభవం ఏంటి? దేవుణ్ణి ఆ రూపంలోనే చూడాలా? ఆ రూపంలో మాత్రమే ఉంటాడా? ఎక్కడ ఉంటాడు అప్పుడు? ఎప్పుడు ఉంటాడు? కృష్ణుడు 5500 సంవత్సరాల కిందట పుట్టాడు. అప్పుడు 125 సంవత్సరాలు అవతారం
ఉన్నాడు. తర్వాత తిరోధానమై శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు అట్లా వస్తాడు, పోతాడు, ఎక్కడో ఉన్నాడంటే దేశము, కాలము అన్నీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది? ఇదంతా ఆలోచించకుండా దేవుడు అంటే భజన అంటాం, భక్తి అంటాం. ఈ భక్తి అసలు నిన్ను నిజంగా భయంలో నుంచి నిన్ను దూరం చేస్తున్నదా? అసలు భక్తి అనేది ఉన్నదంటే నిజంగా దేవుడి మీద నీకు ప్రపంచం మీద వ్యామోహం ఉండకూడదు. ముందు రోజు చెప్పాను కదా, మనకు ప్రపంచం మీద అంత వ్యామోహం, దానికోసం ఆ వ్యామోహాన్ని తీర్చుకోవడానికి, మన యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఆ భగవంతుణ్ణి ఏజెంట్గా, మీడియేటర్గా పెట్టుకుంటున్నాం. ఏదైనా ఆయన నెరవేర్చి చేస్తాడేమో అని. సరే, విషయం అట్లా ఉండనియండి. ఇట్లా కొంచెం కొంచెం లోతుగా వెళతాం. ఇంకా ఆ భక్తి అనే పదానికి అర్థం నేను ఇంకా చాలా చెప్పాలి. అప్పుడు మరలా కూడా ఈ విషయాన్ని కంటిన్యూ చేద్దాం వచ్చే సత్సంగంలో. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.